సాయిరామ్ పిల్లలు, సాయి ప్రగతి క్లాస్‌కి స్వాగతం. ఈ క్లాస్ మనం చాలా సరదాగా గడుపుదాం. ఒక క్విజ్ ఉంటుంది అండ్ నేనొక కథ చెప్తాను. సో, ఎక్కడికి వెళ్ళొద్దు. లాస్ట్ క్లాస్‌లో నేను మీకు ఓం జపించడం వల్ల కలిగే లాభాల గురించి చెప్పాను. మీరది మిస్ అయితే ఏం పర్లేదు. తొందరగా వెళ్ళి అది చూసేసి తిరిగి ఇక్కడికి రండి. ఓం జపించడానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరొక ట్రైన్‌లో వెళ్తున్నారనుకోండి. పక్క ట్రాక్ మీద దూరం నుంచి ఇంకో ట్రైన్ వస్తోంది. వచ్చే ట్రైన్ చప్పుడు ఎలా ఉంటుంది? ముందు సౌండ్ మెల్లిగా వినిపిస్తుంది. దగ్గరికి వచ్చే కొద్దీ సౌండ్ ఎక్కువవుతుంది. ట్రైన్ దాటేశాక సౌండ్ మళ్ళీ తగ్గిపోతుంది. కదా? ఓం కూడా అలాగే చెప్పాలి. ముందు స్లోగా స్టార్ట్ చేయాలి. తర్వాత సౌండ్ పెంచాలి. లాస్ట్‌కి మళ్ళీ తగ్గించాలి. ఇలా ఉంటుంది. ఓం. ఒకసారి కలిసి చెప్పుకుందామా? ఓం. ఓకే? అందరూ చిన్ముద్ర పొజిషన్‌లో కూర్చోండి. ఓంని 9 సార్లు చెప్దాం. స్ట్రెయిట్‌గా కూర్చోండి. మోచేయి స్ట్రెయిట్‌గా ఉండాలి. కళ్ళు మూసుకోండి. టెన్ సెకండ్స్ వరకు కళ్ళు మూసుకొని ఉంచండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు దేవుడు మన సాయి ప్రగతి క్లాస్‌కి వచ్చేసారు. సో, లెట్స్ స్టార్ట్. ఈ క్లాస్‌లో మనం హ్యూమన్ వాల్యూస్ సత్య గురించి నేర్చుకుందాం. సత్య అంటే నిజం చెప్పడం, నిజాయితీగా ఉండడం. కానీ మనం దీని గురించి వివరంగా చర్చించే ముందు ఒక ఫన్ క్విజ్ చేద్దాం. ఇక్కడ మీరు డిటెక్టివ్. నేను మీకొక పరిస్థితి ఇస్తాను. ఇంకా 3 ఆప్షన్లు ఇస్తాను. మీరు సరైన ఆప్షన్ ఎంచుకోవాలి. రెడీనా? మొదటి పరిస్థితి. మీరు హోంవర్క్ చేయడం మర్చిపోయారు. స్కూల్లో టీచర్ అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఆప్షన్ ఏ. మేడం, ఒక కోతి బాల్కనీ నుంచి వచ్చి నా హోంవర్క్ ఎత్తుకెళ్ళిపోయింది. అందుకే నేను తీసుకురాలేదు. ఆర్ ఆప్షన్ బి. నేను హోంవర్క్ చేయడం మర్చిపోయాను మేడం. ఈరోజే కంప్లీట్ చేస్తాను. ఆర్ ఆప్షన్ సి. నా స్నేహితుడు ఈరోజు హాలిడే అని చెప్పాడు మేడం. అందుకే హోంవర్క్ చేయలేదు. ఏంటి కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి.
నేను మర్చిపోయాను, ఈరోజే కంప్లీట్ చేస్తాను. ఆప్షన్ బి చెప్పిన వాళ్ళకి క్లాప్స్. నెక్స్ట్ పరిస్థితి. మీరు టేబుల్ మీద ఉన్న పుచ్చకాయతో ఆడుతున్నారు. అది కింద పడి విరిగిపోయింది. అమ్మ అడిగితే ఏం చెప్తారు? ఆప్షన్ ఏ, అమ్మా అది ఫుట్బాల్ అనుకున్నాను. ఆర్ ఆప్షన్ బి, పుచ్చకాయ గాలికి కింద పడిపోయింది, నేనేం చేయలేదు. ఆర్ ఆప్షన్ సి, నేను ఆడుతూ ఉంటే కింద పడిపోయింది, సారీ అమ్మా, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటాను. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. మీరు కనుక ఆప్షన్ ఏ చెప్పుంటే, అమ్మ అది ఫుట్బాల్ అనుకున్నాను అని అమ్మ మిమ్మల్నే ఫుట్బాల్ చేసి ఆడుతుంది. ఓకే, నెక్స్ట్ పరిస్థితి. మీరు సాయంత్రం ఆడుకుని లేట్గా ఇంటికి వెళ్ళారు. నాన్నగారు ఎందుకు లేట్ అయింది అని అడిగితే ఏం చెప్తారు? ఆప్షన్ ఏ, నానా నేను ఒక సూపర్ హీరోని, ప్రపంచాన్ని కాపాడుతూ లేట్ అయిపోయింది. ఆర్ ఆప్షన్ బి, నానా యూనికార్న్స్ ఆక్రమించాయి, వాటితో పోట్లాడి వచ్చాను. ఆర్ ఆప్షన్ సి, నేను ఆడుతున్నప్పుడు టైం చూసుకోలేదు, సారీ నాన్న, నెక్స్ట్ టైం ఈ తప్పు చేయను. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. కానీ నిజంగా సూపర్ హీరో అయ్యి ఉంటే ఎంత బాగుండేదో కదా. సో మనం ఇప్పుడు ఎలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేశాము? నిజమా లేదా అబద్ధమా? నిజమే సెలెక్ట్ చేశాం కదా. ఎందుకు? నిజం చెప్పడం కరెక్ట్ అనిపించిందా? సత్య అంటే అదే కదా, నిజం చెప్పడం, నిజాయితీగా ఉండడం. కానీ నిజం చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? నిజం చెప్తే మనకి తిట్లు పడతాయి అనిపిస్తుంది కదా. అదే అబద్ధం చెప్తే కాసేపైనా తిట్లు తప్పించుకోవచ్చు. మరి నిజం చెప్తే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఒక కథ చెప్తాను, అది విని నిజాయితీగా ఉండడం వల్ల ఉపయోగం ఉందో లేదో తెలుసుకుందాం. ఒక అమ్మాయి ఉండేది, తన పేరు ప్రగతి. ఒకరోజు తన బెస్ట్ ఫ్రెండ్ సాయి ఇంటికి ఆడుకోవటానికి వెళ్ళింది. ఇద్దరూ పెయింటింగ్ స్టార్ట్ చేశారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ప్రగతి సాయి బెడ్ మీద ఒక కొత్త లబూబు బొమ్మ చూసింది. వెంటనే బెడ్ ఎక్కేసి ఆ బొమ్మతో ఆడటం మొదలుపెట్టింది. కానీ తన చేతికి పెయింట్ ఉంది అన్న విషయం మర్చిపోయింది. ఆ పెయింట్ ఏమో బొమ్మ మీద అంతా అంటేసింది. ఇది చూసి తనకి చాలా భయం వేసింది. త్వరగా వెళ్ళి తన చేతులు కడిగేసుకుంది. తర్వాత ఆలోచనలో పడింది, సాయికి నిజం చెప్పి క్షమాపణ అడగాలా లేదా ఏమీ తెలియనట్టు నటించాలా? చాలాసేపు ఆలోచించి మెల్లిగా ధైర్యం తెచ్చుకుని సాయికి నిజం చెప్పి క్షమాపణ అడిగింది. తర్వాత ఏం జరిగి ఉండొచ్చు? నిజం వినగానే సాయి గుండె కరిగిపోయి ప్రగతిని క్షమించాడనుకుంటున్నారా? నో! సాయికి చాలా కోపం వచ్చింది. ప్రగతి మీద అరిచి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ప్రగతి సైలెంట్గా వెళ్ళిపోయింది. సాయంత్రం కోపం తగ్గాక సాయి ఆలోచించాడు, ప్రగతి తప్పు చేసింది కానీ అబద్ధం చెప్పలేదు, కష్టమైనా నిజమే చెప్పింది. దానివల్ల సాయికి ప్రగతి మీద చాలా నమ్మకం వచ్చింది. మర్నాడు సాయి ప్రగతి ఇంటికి వెళ్ళి చెప్పాడు, నువ్వు కష్టమైనా నిజం చెప్పావు ప్రగతి, అది నాకు నచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది, రా ఇప్పుడు ఆడుకుందాం అని అన్నాడు. ఇది వినగానే ప్రగతి చాలా సంతోషించింది. తను హ్యాపీగా సాయితో ఆడటానికి వెళ్ళింది. వాళ్ళిద్దరి స్నేహం మరింత స్ట్రాంగ్ అయింది. సో కథ నుండి 2 ప్రయోజనాలు తెలుస్తాయి. ప్రగతి నిజం చెప్పడం వల్ల సాయికి నమ్మకం పెరిగింది అండ్ వాళ్ళ స్నేహం ఇంకా స్ట్రాంగ్ అయింది. సో ఇప్పుడు అర్థమైందా?
నిజం చెప్పినప్పుడు ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి మన మీద నమ్మకం ఎక్కువ అవుతుంది. ఇంకా బంధాలు బలంగా అవుతాయి. నిజం చెప్పడం వల్ల మరో పెద్ద ప్రయోజనం ఉంది. ఉదాహరణకు మీరెప్పుడూ నిజమే చెప్పాలని నిర్ణయించుకున్నారనుకుందాం. కానీ మీరు ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు. అప్పుడేమవుతుంది? తప్పులు చేసి నిజం చెప్తూ ఉంటారు. మీకెప్పుడూ తిట్లు పడుతూనే ఉంటాయి. అవునా? మీరెలాగో నిజం చెప్పాలని నిర్ణయించుకున్నారు కాబట్టి, దాంతో పాటు మంచి పనులు చేయడం కూడా మొదలుపెడితే, ఇక ఏ సమస్య ఉండదు. మీరు నిజం చెప్పడం మొదలుపెట్టండి. ఆటోమేటికల్లీ మీరన్ని మంచి పనులే చేయడం, మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. ఇది సత్య మీద మొదటి క్లాస్. రాబోయే క్లాస్‌లో నేను మీకొక రహస్యమైన నిజం చెప్తాను. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఓకే. సాయిరామ్.